హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడాలనుకోండి రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి WWE స్మాక్ డౌన్. సో కొత్త లోగో అండ్ కొత్త థీమ్ సాంగ్ లాంచ్ చేసిళ్ళు. స్మాక్ డౌన్ ఆన్ USA ఫస్ట్ ఎపిసోడ్ సీజన్ ప్రీమియర్. సో ఇక్కడ నుంచి స్మాక్ డౌన్ USA నెట్వర్క్లోనే వస్తుంది. అండ్ ఇంకొకటి మీరు నోటీస్ చేస్తుంటే 7:30 అయిపోయిన తర్వాత కూడా స్మాక్ డౌన్ ఒక 5 minutes ఓవర్ టైమ్ రన్ అయింది. సో USA నెట్వర్క్లో అలాంటి ఇష్యూస్ అయితే ఏం ఉండవు. సో ఫాక్స్లో మనకి ఎగ్జాక్ట్లీ 2 hours ఉండే అండ్ 2 hours తర్వాత ఫాక్స్ ఛానల్లో ఇంకొక ప్రోగ్రామ్ ఎయిర్ అయ్యేది. బట్ USA నెట్వర్క్లో మనకి ఎక్కువగా టైం కాన్స్టెంట్ అయితే ఉండబోదు. అట్లానే 10-15 minutes అయితే వెళ్ళదు, జస్ట్ ఒక 5 minutes లేదా 6 minutes, దానికంటే ఎక్కువ వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో మరి స్మాక్ డౌన్ స్టార్ట్ అవుతుంది. స్టీల్ కేజ్ మ్యాచ్ సోలో సిఖువా వర్సెస్ కోడీ రోడ్స్. ఇందులో కోడీ రోడ్స్ సోలోని ఓడించి తన ఛాంపియన్షిప్ రిటైన్ చేసుకుంటాడు. దాని తర్వాత మనకి తాంగలోవా తమతాంగ జేకబ్ ఫాటు వచ్చి కోడీ రోడ్స్ని అటాక్ చేస్తా అంటే సేవ్ చేయడానికి OTC ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ రావడం జరుగుతుంది. సో అలాగా రోమన్ రైన్స్ వచ్చి కోడీని సేవ్ చేస్తాడు. కోడీని సేవ్ చేసిండు అనడం కంటే రోమన్ రైన్స్ రివెంజ్ కోసం వచ్చిండు అనడం బెటర్. ఎందుకంటే కొన్ని వీక్స్ బ్యాక్ రోమన్ రైన్స్ పైన కూడా దాడి మనం చూసినాం. సోలో సిక్కువా జేకబ్ ఫాటు తమతోంగ అండ్ తాంగా లోవా నుంచి. అండ్ తనే సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ట్రైబల్ చీఫ్ అనుకుంటా ఉన్నాడు. ఆ ఉలఫల మాల కూడా వేసుకోవడం జరిగింది సోలో. ఇదంతా స్టోరీలైనా మనందరికీ తెలిసిందే. అయితే దాని తర్వాత నిక్ ఆల్డిస్ ట్రై చేస్తాడు బ్యాడ్ బ్లడ్కి కోడీ రోమన్ వర్సెస్ జేకబ్ ఫాటు అండ్ సోలో సిక్కువా ట్యాగ్ టీమ్ మ్యాచ్కి. కోడీ రోడ్స్ ఫస్ట్ లేదు, బ్లడ్ లైన్ నా ప్రాబ్లం కాదు, అది రోమన్ రైన్స్ ప్రాబ్లం, నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలే అని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే దీనికంటే ముందు స్టార్టింగ్ సెగ్మెంట్లో జేకబ్ ఫాటు రోమన్ రైన్స్ ఫేస్ ఆఫ్ జరుగుతుంది. జేకబ్ ఫాటు కొడదామని వెళ్తాడు, బట్ మనకి సోలో సిక్కువా జేకబ్ ఫాటుని కిందికి గేసి లేదు ఇప్పుడు కాదు అని అయితే చెప్తాడు. సో చాలా కంట్రోల్ చేస్తాడు సోలో జేకబ్ ఫాటుని. సో తొందరలోనే మేబీ జేకబ్ ఫాటు సోలో మీద టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ ఇంకా టైం అయితే పడుతుంది. సో ఇప్పుడైతే సోలో చెప్పిన మాట వింటాను, ఎందుకంటే సోలో వల్లనే జేకబ్ ఫాటు WWEకి వచ్చిండు కాబట్టి అకార్డింగ్ టు ద స్టోరీ లైన్. సో అది అయితే కోడీ రోడ్స్ నేను ట్యాగ్ టీమ్ చెయ్య అన్నాడు, బట్ మెయిన్ ఈవెంట్లో నిక్ ఆల్డిస్ కాంట్రాక్ట్ తీసుకొని వస్తాడు బ్యాడ్ బ్లడ్కి. రోమన్ రైన్స్ కూడా వస్తాడు. సో రోమన్ రైన్స్ మాట్లాడుతా అంటే మళ్ళీ మనకి న్యూ బ్లడ్ లైన్ వచ్చి డిస్ట్రాక్ట్ చేయడమే కాకుండా రోమన్ రైన్స్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. అయితే ఇప్పుడు సేవ్ చేయడానికి కోడీ రోడ్స్ వస్తాడు. ఫైనలీ ఆ కాంట్రాక్ట్ మీద సైన్ అయితే చేయడం జరుగుతుంది రోమన్ అండ్ కోడీ. సో ఈ బ్లాక్ బాస్టర్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్లో ఉండబోతుంది. రోమన్ కోడీ వర్సెస్ సోలో అండ్ జేకబ్ ఫాటు. రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో 4 matches అఫీషియల్గా అయిపోయినాయి బ్యాడ్ బ్లడ్కి. రాలో 3 matches డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బాలర్, లివ్ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ ఫర్ ద వరల్డ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ బ్యాడ్ బ్లడ్ అంటే హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ ఆఫ్టర్ 27 years CM Punk వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్. సో కార్డ్ అయితే సూపర్గా బిల్డ్ అయింది. 4 matches అంటే నాకు తెలిసి ఇంకా మోస్ట్లీ 1 match మాత్రమే యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. 1-2 కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను, ఎందుకంటే ప్రీవియస్ పేపర్ వ్యూస్ చూసుకుంటే ఓన్లీ 5 matchesతో వెళ్ళిండు కాబట్టి ట్రిపుల్ హెచ్. సో ఇందులో కూడా ఇంకొక మ్యాచ్ ఏదైనా యాడ్ అవుతుంది. సో అది ప్రాబబ్లీ నయా జాక్స్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో నయా జాక్స్ టిఫ్నీ స్టాటన్ వర్సెస్ నయోమి అండ్ బెయిలీ. సో ఇందులో కనుక నయోమి బెయిలీ ఈ ట్యాగ్ టీమ్ నయా జాక్స్ అండ్ టిఫ్నీ స్టాటన్ ఎవరైనా పిన్ చేసి గెలిస్తే వాళ్ళకి ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఒకవేళ కనుక వాళ్ళు ఓడిపోతే ఎవరైతే పిన్ తీసుకుంటారో వాళ్ళు స్మాక్ డౌన్ నుంచి వెళ్ళిపోవాలి. సో మరి స్మాక్ డౌన్ నుంచి నయోమి కానీ బెయిలీ కానీ వెళ్ళిపోతారా, లేకపోతే బెయిలీ ఆర్ నయోమి నెంబర్ 1 కంటెండర్ అవుతారా అనేది మనకి నెక్స్ట్ వీక్ వస్తుంది. అండ్ ర్యాండీ ఓటన్ కూడా ఈరోజు స్మాక్ డౌన్లో రావడం జరిగింది కెవిన్ ఓవెన్స్ పార్ట్నర్గా. సో ఫస్ట్ ర్యాండీ ఓటన్ ట్రావెల్ ఇష్యూస్ కారణంగా రాలేదు అని రిక్కీ వస్తాడు. దాని తర్వాత WWE ప్రొడ్యూసర్ కెవిన్ ఓవెన్స్ చెప్పడం జరుగుతుంది లేదు ర్యాండీ ఓటన్ ఇక్కడే ఉన్నాడు అని. సో అలా మనకి కెవిన్ ఓవెన్స్ తన పార్ట్నర్ రిక్కీని స్టన్నర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ర్యాండీ ఓటన్ వస్తాడు. సో ర్యాండీ ఓటన్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ A-Town డౌన్ అండర్ ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్. సో ర్యాండీ ఓటన్ కెవిన్ ఓవెన్స్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో గెలుస్తారు. సో అది అండ్ కార్మెలో హెయిస్ వర్సెస్ ఆండ్రాడే 5th match సిరీస్ ఆఫ్ 5 matches 2-2 ఈక్వల్గా ఉన్నారు. అండ్ ఈ 5th matchలో ఆండ్రాడే ద మెసేజ్ కనెక్ట్ చేసి కార్మెలో హెయిస్ మీద గెలుస్తాడు. సో వెంటనే LA నైట్ వస్తాడు, యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్. లాస్ట్ వీక్ మనం చూసినాం నాకంటే నాకు కావాలి ఆపర్చునిటీ అనేది ఇద్దరు కొట్టుకోవడం జరిగింది కార్మెలో హెయిస్ అండ్ ఆండ్రాడే. సో ఇప్పుడు క్లియర్గా కార్మెలో హెయిస్ని ఓడించింది కాబట్టి ఆండ్రాడే నెక్స్ట్ ఇన్ అ లైన్. సో నెక్స్ట్ కమింగ్ వీక్ ఆఫ్ స్మాక్ డౌన్లో ఆండ్రాడే వర్సెస్ LA నైట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో మరి
థర్డ్ టైటిల్ డిఫెన్స్ ఎల్ఏ నైట్కి ఆల్రెడీ లుడ్విగ్ కైజర్ని ఓడించిండు, శాంటోస్ ఎస్కోబార్ని ఓడించిండు తన టైటిల్ రెయిన్లో. సో మరి ఆండ్రాయిడ్ని కూడా ఓడిస్తారా, లేకపోతే ఆండ్రాయిడ్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అవుతారా అనేది చూడాలి. సో రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ సర్వైవర్ సిరీస్ గురించి మాట్లాడితే వ్యాంకోవర్ కెనడా November 30 అంటే ఇండియన్ డేట్ ప్రకారం December 1 వస్తుంది. ఆల్రెడీ మనకి 15,000 టికెట్స్ అయితే సేల్ అయిపోయినాయి, ఇంకా జస్ట్ 2,000 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అది కూడా సోల్డ్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈరోజు చాలామంది రాక్ వస్తాడు కావచ్చు, లేకపోతే జిమ్మీ ఊసో వస్తాడు కావచ్చు, పాల్ హేమన్ వస్తాడు కావచ్చు అని అయితే స్పెక్యులేట్ చేసిళ్ళు. బట్ వాళ్ళు ఎవరు అయితే షో అప్ అవ్వలేదు. సో మేబీ ఆఫ్టర్ బ్యాడ్ బ్లడ్ వస్తే రావచ్చు. అండ్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మ్యాచ్ కాబట్టి ఓల్డ్ బ్లడ్ లైన్ న్యూ బ్లడ్ లైన్ కూడా స్పెక్యులేషన్ జరుగుతుంది. సో మరి అదేమన్నా జరుగుతుందా, లేకపోతే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారా అదైతే చూడాలి. సో అది స్టోరీ గైస్. అండ్ అవి ఇప్పుడు నాకు కొన్ని రెస్లింగ్ అప్డేట్స్. అండ్ మీకు ఎలాగ అనిపించింది ఈ కొత్త స్మాక్ డౌన్? నాకైతే లోగో బాగానే నచ్చింది, అండ్ థీమ్ సాంగ్ కూడా ఓకే పర్లేదు అనిపించింది. అండ్ చాలామంది లెజెండ్స్ షో అప్ అయ్యారు ఈరోజు స్మాక్ డౌన్లో. వికీ గురెరో కావచ్చు, ఆర్వీడి కావచ్చు, లేకపోతే పిఎస్ హైస్ కావచ్చు, పుకటి షామెల్ కూడా రావడం జరిగింది. గుంతర్ వచ్చిండు వరల్డ్ ఛాంపియన్. సో మరి అది సీజన్ ప్రీమియర్ ఆఫ్ స్మాక్ డౌన్ అయితే బాగానే వెళ్ళింది. సో మరి మీరేమనుకుంటారు, ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందా ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్మాక్ డౌన్ USA లేదా అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.